చిత్తూరు జిల్లాలో మదగజాలను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి బయలుదేరిన 4 కుంకి ఏనుగులు బుధవారం రాత్రి పలమనేరు చేరుకున్నాయి. ఒక్కో ఏనుగును ఒక్కో లారీలో తీసుకొచ్చారు. ఏనుగులను ముసలిమడుగు వద్ద సిద్ధం చేసిన ఎలిఫెంట్ క్యాంపు ప్రాంతానికి తరలించారు. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఏనుగులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడంతో పాటు రైతులను సైతం తొక్కి చంపిన ఘటనలు అనేకం జరిగాయి. దీంతో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సాయంతో మదగజాల పని పట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏనుగులు అటవీ సరిహద్దు గ్రామాల వద్దకు వచ్చినప్పుడు కుంకి ఏనుగుల సాయంతో వాటిని లోతట్టు ప్రాంతాలకు తరిమివేయడంతో పాటు ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను ఈ ఎలిఫెంట్ క్యాంపు ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకువచ్చి బంధించేందుకు క్రాల్స్ కూడా సిద్ధం చేశారు. ఏనుగుల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదగజాల నుంచి ఏనుగులు తమను కాపాడతాయని వాటికి పూజలు చేసి హారతులు పట్టారు. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇది అన్ని కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్లో ఉండింది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హ్యావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఆల్ 4 ఎలిఫెంట్స్ సేఫ్గా ఉంది, హెల్దీగా ఉంది. అండ్ వాళ్ళ మహోత్సవం కావాడీస్ కూడా ఎలిఫెంట్స్తో వచ్చారు. కొన్ని రోజులు మన క్యాంప్లో ఉంటారు. మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్కి అలవాటయ్యి వాళ్ళు